పిఏ గారి ఎమ్మెల్యే గారు ఏంటి సౌండింగ్ ఏదో తేడాగా ఉందని అనుకుంటున్నారా? ఎస్, మనం విన్నది నిజమే. మీకు వచ్చిన డౌట్ కూడా నిజమే. జనరల్గా ఎక్కడైనా ఫలానా ఎమ్మెల్యేకి పిఏ అని అంటారు, కానీ అక్కడ మాత్రం శాసనసభ్యుడి కంటే పిఏనే పవర్ఫుల్ అట. రాజకీయ ప్రత్యర్థులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని కాకుండా ఆయన పిఏ లక్ష్యంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ జరుగుతోంది ఇలాంటి వెరైటీ వ్యవహారం? ఎవరా పిఏ గారి ఎమ్మెల్యే? మానకొండూరు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భర్త ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నం చేయటం సంచలనం రేపింది. గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి మీద ఎమ్మెల్యే కవ్వంపల్లి పిఏ మురళీధర్ రెడ్డి అట్రాసిటీ కేసు పెట్టించారని, అందుకే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. మురళీధర్ది కూడా గుండ్లపల్లె కావడంతో వ్యక్తిగత విషయాలు కారణం కావచ్చని అనుకున్నారు అంతా. కానీ లోతుల్లోకి వెళ్తే ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయట. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తికి చెందిన ఇటుక బట్టి దగ్గర గొడవలకి, అట్రాసిటీ కేసుకి ఎమ్మెల్యే పిఏకు మధ్య లింకులున్నాయి అనేది లోకల్ టాక్. సదరు బాధితుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోబోయి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారంటూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తిపై మరో కేసు నమోదు కావడం ఇప్పుడు ఇంకా వివాదాస్పదమైంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి స్పందిస్తూ ఎమ్మెల్యే పిఏ షాడోలా మారాడని ఆరోపించారు. షాడో దందాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని కూడా అన్నారాయన. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు ఎమ్మెల్యే మీద చేస్తూ ఉంటారు ప్రత్యర్థులు. కానీ ఇక్కడ పిఏ మీద మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారంటే మురళీధర్ రెడ్డి పవర్ ఏంటో అర్థమవుతోందంటున్నారు స్థానికులు. అసలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని సొంత ఇల్లులాగా మార్చుకొని సాధారణ ప్రజలకు ప్రవేశం లేకుండా షాడో ఎమ్మెల్యే తన గుప్పిట్లో పెట్టుకున్నారని కాంగ్రెస్ మండల స్థాయి నేతలే గతంలో పార్టీ పెద్దల ముందు వాపోయారట. గతంలో ఊటూరు ఇసుక క్వారీల విషయంలో టెండర్ దక్కించుకున్న వారిని తమదైన శైలిలో బెదిరించి క్వారీ వదిలి పారిపోయేలా చేశారని, చివరికి ఎమ్మెల్యే అక్క కొడుకు సమీప బంధువులే నడుపుతున్నారని చెప్పుకుంటున్నారు స్థానికులు. మానేరు జలాశయంలో పూడిక తీసే కంపెనీ విషయంలోనూ అదే పద్ధతిలో డీల్ చేసి వాటా పొందినట్టు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇక టీజీఎండీసీ నుంచి ఉద్యోగులు ఎవరుండాలో కూడా ఎమ్మెల్యే పిఏనే ఎందుకు డిసైడ్ చేస్తున్నారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీ యజమానిని ముప్పు తిప్పలు పెట్టారని, విసిగిపోయిన సదరు యజమాని నేరుగా ఢిల్లీకి వెళ్లి పార్టీలో కీలకంగా ఉన్న దక్షిణాదికి చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని ఒకరిని కలిసి మొరపెట్టుకున్నారని తెలిసింది. ఆయన నేరుగా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు ఫోన్ చేయడంతో తాత్కాలికంగా సైలెంట్ అయినప్పటికీ ఇంకా ఎటూ తేలలేదట. కేశవపట్నం పెద్ద చెరువు నుంచి మట్టి అక్రమ రవాణాలోనూ సదరు షాడో ఉన్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని చెబుతున్నారు. ఇలా పిఏపై రకరకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఒక్కదాని మీద కూడా ఎమ్మెల్యే స్పందించకపోవడం విమర్శలకి తావిస్తోంది. ఇక మండలాల్లో ఎవరైనా పార్టీ పదవులు అడిగితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా కాల్ వస్తుందని, కావాల్సిన ఫార్మాలిటీస్ చెప్తారనే మాటలు సైతం ఉన్నాయి. ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా భూ తగాదాలను గుర్తించి అధికారులను వాడుకొని బేరసారాలకు దిగేవారని చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల సమస్యలను మరింత జటిలం చేసి బాధితులు సెటిల్మెంట్ కి రాక తప్పని పరిస్థితులు క్రియేట్ చేశారనే చర్చలు కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే కవ్వంపల్లి లేకుండానే క్యాంప్ ఆఫీస్లోని ప్రత్యేక గదిలో ప్రభుత్వ అధికారులతో పిఏ సమీక్షలు చేస్తున్నారని, అది ఇష్టం లేకున్నా నగరానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గం కాబట్టి విధి లేక కొందరు కళ్లు మూసుకొని ఇక్కడే కొనసాగుతున్నారని కూడా చెప్తున్నారు. ఇలా కవ్వంపల్లి పిఏ మురళీధర్ రెడ్డిపై ఆరోపణలు పెరిగిపోతున్నా, ఆధారాలు కనిపిస్తున్నా ఇటు ఎమ్మెల్యే గాని అటు పార్టీ వైపు నుంచి గాని ఎలాంటి యాక్షన్ లేకపోవటం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పైగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే సార్కి పట్టరాని కోపం వస్తుందట. కేవలం పిఏ వ్యవహారాల వల్లే కవ్వంపల్లి ఎమ్మెల్యేగా మిగిలిపోయారని, లేదంటే ఈ పాటికే మంత్రి ఉండేవారని కూడా కామెంట్ చేస్తున్నారు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కొందరు. ఈ బంధాలు అనుబంధాలేంటో ఎమ్మెల్యేకి తెలియకుండా ఇదంతా జరుగుతోందంటే నమ్మాలనా అని ప్రశ్నించే వాళ్ళు సైతం పెరుగుతున్నారు మానకొండూరు నియోజకవర్గంలో.